నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని రోజులుగా మాట్లాడుతున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పదే పదే సీఎంకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విధంగా వ్యవహరిస్తే ఆయనకు మంత్రి పదవి దక్కడం కష్టమని కామెంట్స్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వరుసగా చేస్తున్న ప్రకటనలపై సీఎం సన్నిహితుల మధ్య హాట్గా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. రేవంత్ బ్లాక్మెయిల్ చేసినా బెదిరించినా సహించరు. ఈ విషయం రాజగోపాల్ రెడ్డికి తెలియదు అని అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ నెల 18న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో రేవంత్ మాట్లాడుతూ, పాలమూరు బిడ్డనైనా నేను 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండడం ఖాయం అని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చి తాము చేసిన మంచి పనులు చెబుతుంటే కుమిలి ఏడవాలని అన్నారు. 10 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని స్వయంగా రేవంత్ ప్రకటించుకోవడంపై రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికాసైన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరు అని పేర్కొన్నారు. తెలంగాణ పాలిటిక్స్ లో మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్గా మారింది. మంత్రి పదవిని ఆశించి భంగపడిన ఆయన ఇటీవల తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ హిట్ ను పెంచుతున్నాయి. మనకు మంచి రోజులు రాబోతున్నాయి అంటూ ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు తప్పు చేసినా నిర్మోహమాటంగా చెప్పేస్తానని, తాను ఏదైనా ఓపెన్ గానే మాట్లాడుతానని స్పష్టం చేశారు. మొన్న రేవంత్ రెడ్డి మాటలు తప్పని చెప్పానని, తప్పు చేస్తే అది నేనైనా ఎవరైనా ఒకటేనని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ రైతు భరోసా కొందరికే వచ్చిందని అంగీకరించారు. సర్కార్ ఆర్థిక పరిస్థితి వల్ల ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. అయితే మంత్రి పదవి దక్కకపోవడంతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నా రాజగోపాల్ మాత్రం అందరికీ రైతు భరోసా అందలేదంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.